You're in love with one another. మీరు ఒకరి ఒకరి ఎడల ప్రేమ కలిగి ఉన్నారు. I was seeing you standing in the aisles this morning and this week with your hands to God. ఏ విధంగా ఈ ఉదయాన్నే ఆ దారిలో నిలబడి దేవునికి చేతులెత్తి ఏడుస్తున్నది. And the lovely Spirit moving around over you. ప్రియమైన పరిశుద్ధాత్మ మీ మధ్య సంచారము చేస్తున్నది. Now don't you listen to one foul thing the devil's got to say. సాతాను చెప్పబోతున్న ఏ చిన్న తప్పుడు సమాచారం మీరు వినవద్దు. If the devil shows you something or tells you something evil about one of the members of the body of Christ, don't you believe it. గ్రహించండి, క్రీస్తు శరీరంలోని అవయవులైన ఏ ఒక్కరిని గురించి ఏ సంగతైనా చెప్పినను, దయ్యం ఏదైనా చూయించను, నీవు దాన్ని నమ్మవద్దు. For as soon as you believe it, you mar your experience. దాన్ని మీరు నమ్మినంత కాలము నీ అనుభవాన్ని చెడబడుతుంది. And if you see one of the members of the body of Christ doing something evil, don't tell nobody else. క్రీస్తు శరీరంలోని అవయవమైన ఒకడు పాపము చేయుటకు నీవు చూసినట్లయితే ఎవరితోనూ చెప్పవద్దు. But go to that member and with love అంటే ఆ అవయవమైన ఆ వ్యక్తి దగ్గరికి ప్రేమతో వెళ్ళి and see if you can't bring them back to Christ again. అలా క్రీస్తునొద్ద అలాంటి వారిని తీసుకొని రాగలవేమో చూడు. And if you can't do it, then tell one person and let them go with you. నీవది చేయకపోతే ఇంకొకరితో చెప్పు, వారు నీతో వస్తారు. Do it the way the scripture says. లేఖనము చెప్పేట్లుగా చేయి. But don't, if somebody says sister so and so or brother so and so, don't you believe one word of it. గమనించారా? ఫలానా సహోదరి ఇలాగన, ఫలానా సహోదరి ఇలాగన అని ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే వారు చెప్పిన దాంట్లో ఏ ఒక్క మాట అయినా నమ్మవద్దు. You just leave it go. నీవు దాన్ని అలాగే వదిలేసాయి. Because remember, it's the devil trying to tear you to pieces. ఎందుకంటే ఇది నీవు గుర్తుంచుకో, సాతాను నిన్ను ముక్కల ముక్కలుగా చేయ ప్రయత్నం చేస్తున్నది. Now just look for him to come in because he'll do it. అతను రావడానికి ఎదురు చూడు, ఎందుకంటే అతను వచ్చేస్తాడు. Now you let the good man of the house, faith, stand right there and don't you receive one thing. సరే, ఆ మంచివాని ఇంటిలోకి వెళ్ళు, విశ్వసించు, అతను నిలబడు, ఏ ఒక్కటి పుచ్చుకొనవద్దు. These people have been set in heavenly places with you. ఈ ప్రజలు నీతో కలిసి పరలోక స్థలంలో కూర్చుంటారు. Fellowship together around the blessings of God. దేవుని ఆశీర్వాదము కొరకై సహవాసము చేయి. Taking the communion at the table and the Holy Spirit has witnessed that they are the children of God. ప్రభు బల్ల యొద్ద సహవాసమును స్వీకరించు, వారు దేవుని బిడ్డలని పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తారు. Let's just be real sweet, kind-hearted, forgiving, loving. అందుచేత మన దయార్థ హృదయమై ప్రేమ కలిగి నిజమైన సహృదయమై ఉందాము. And if the other person talks evil against you, you talk sweet against them. ఒక వ్యక్తి నిన్ను గురించి చెడ్డగా మాట్లాడితే వారిని గురించి మంచిగా మాట్లాడు. Watch how sweeter comes to you then. ఆ తర్వాత నిన్ను గురించి ఎంత మంచి వినగలవో చూడు. Yeah, that's right. Just always return good for evil, love for hate. అవునది వాస్తవం. ఎల్లప్పుడూ కూడా కీడుకు మెరునే చేయి, దేశానికి ప్రేమనే కనపరచు. And just, are you feeling better, sweetheart? The little girl in the back? ఆ వెనకాల కూర్చున్న చిన్న బాలిక నీకు బాగుగా ఉన్నదా బుజ్జినాన్న? That's good. I'm so thankful. Yeah. నేనెంతో కృతజ్ఞను. Just went back. She was doubled up back there in a knot. వెనకాల ముడివేసి కట్టబడినది. And the Lord Jesus has brought her forth now and presented her to the meeting. ప్రభువైన యేసు ఆమెను తీసుకుని వచ్చి కూటములో హాజరుపరిచాడు. We're so thankful for that. అందుల కొరకై మేమెంతో కృతజ్ఞులమై ఉంటున్నాము. That's what I left the pulpit for a few moments ago. కొన్ని క్షణాల క్రితమని అందుకే వేదికను విడిచి వెళ్ళాను. So they prayed and prayed, couldn't get through to the Lord. వారు ప్రార్థించి ఉన్నారు, కానీ ప్రభు దగ్గర నుండి ఏమీ వారు పొందలేదు. Now, be sure to do that. కాబట్టి అలా చేయడానికి నిశ్చిత కలిగి ఉండు. Pledge yourself that to God. God, by your grace, that's what I'll do. దేవుని దగ్గర అలా వాగ్దానము చేయండి. దేవా, నీ కృప చేతనే నేను ఇది చేయగలని వాగ్దానము చేయండి. No matter when anyone says evil, return good. ఎవరేది చెప్పినప్పటికీ మేలునే చేయి. Don't think evil. చెడ్డగా తలంచవద్దు. If you do think evil and you're just hypocritically saying it, then you're wrong. నీవు చెడుగా తలచినట్లయితే నీవు వేషధానుగా చెప్తున్నావన్నమాట. అలాంటప్పుడు
నీవు తప్పిదస్తుడు అవుతావు. You just keep on consecrating yourself to God until you really feel good to that person. నిజంగా ఆ వ్యక్తిని గురించి నీవు మంచి తలంచే వరకు నిన్ను నీవుగా దేవునికి సమర్పణ చేసుకునే ఉండు. That's the way to do it. అలాగే నీవు చేయాలి. Then the sweetness of God's blessings will just cover your soul. అలాంటప్పుడు దేవుని ఆశీర్వాదంలోని మాధుర్యము నీ ఆత్మను కప్పివేస్తుంది. That's the way to live victorious. విజయ జీవితము జీవించే మార్గం అదే. And nothing can harm you as long as you're in love. నీవు ప్రేమలో ఉన్నంత కాలము నీకు హాని ఏమీ చేయలేదు. Well, you say, see, if you have tongues, they'll cease. చూడండి, నీకు భాషలు ఉన్నట్లయితే అవి నిలిచిపోతవి. And if you have wisdom, it'll vanish. నీకు జ్ఞానం ఉన్నట్లయితే అది గతించిపోతుంది. Prophecies, it'll fail. ప్రవచనాలా అవి ఓడిపోతవి. But when you got love, it'll endure forever. అయితే నీకు ప్రేమ ఉన్నట్లయితే అది నిరంతరము నిలుస్తుంది. And don't love only those who love you, but love those who do not love you. మిమ్ములను ప్రేమించు వారినే ప్రేమింపబడి మిమ్ములను ప్రేమించని వారిని ప్రేమించండి. For it's easy for me to love anybody that loves me. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించడం నాకు అది సులభమైన విషయమే. But try to love somebody who doesn't love you. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. That's where you can test whether you're a Christian or not. నీవు క్రైస్తవుడివా కాదు అనేది అక్కడే నిర్ధారించబడుతుంది. Somebody don't love you, and yet in your heart you love them. నిన్నెవరైతే ప్రేమించరో అయినప్పటికీ వారినే నీ హృదయమందు ప్రేమించుము. If you don't do that, then just keep holding on to God. నీవు అలా చేయనట్లయితే అలాగే దేవుని మీదనే అనుకుని ఉండు. It's there, because I know it to be the truth. అది అలాగే ఉన్నది, అది సత్యమై ఉంటుందని నాకు తెలుసు. Amen. I know that it's the truth. ఆమేన్. అది సత్యమేనని నాకు తెలుసు.